ఇదంతా యాక్సిడెంట్ అయిన నొప్పి 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి మీకు మెడ నొప్పి ఉంది. అవునమ్మా, ఇక్కడ అంతా యాక్సిడెంట్ అయిన నొప్పి. ఇంకా ఏ నొప్పి ఉంది? ఈ చెస్టులా ఇదంతా మొత్తం తల నుంచి అరికల దాకా ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లం నొప్పులు ఉన్నాయి. హాస్పిటల్ పోతే ఏం లేదు, మంచిగా హాస్పిటల్ పోతే అన్ని రిపోర్ట్స్ నార్మల్ అంటున్నారు. ఏ రిపోర్ట్ అయినా కానీ నార్మల్ అని చెప్తున్నారు. అవునా? ఏ సిక్నెస్ లేదంటున్నారు, కానీ మీ ఒంట్లో మాత్రం నొప్పులు ఉన్నాయి. అవునమ్మా? ఎస్, అగ్ని గంధకాలు పొట్టలోకి తల్లోకి అగ్ని గంధకాలు రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ కూడా ఎస్ కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నామా. ఆయిల్ తీసుకోండి, మీ నెత్తి మీద ఆయిల్ వేస్తాను. ఎస్, ఇప్పుడు నొప్పులన్నీ విడిచేసి వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు నామంలో చూడండి, ఈ ఆయిల్లో ఉన్న పవర్ చూడండి. ఆయిల్ నెత్తి మీద వేస్తుండగా పవర్, ఒంట్లో ఉన్న దురాత్మలు కదులుతుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో ఇక నేను ప్రవచిస్తున్నాను. ఎవరి కోసం అయితే ప్రార్థిస్తానో వాళ్ళకి వెంటనే స్వస్థ కలుగుతాం. ప్రవచిస్తాను. చెప్పండి గట్టిగా. ఎలా ఉందమ్మా? రిలీఫ్ ఉంది. ఇదివరకు ఎలా ఉండేది? ఆగమాగం ఏదేదో భయం, ఏదేదో ఆగమాగం భయంగా ఉండేది. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టి ప్రార్థిస్తాను. మీకు ఇప్పుడు ఎలా ఉంది? రిలీఫ్ ఉంది. నొప్పి ఉందా? లేదు. ఏ నొప్పి లేదు, తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా మిమ్మల్ని శాపల్ని చెక్ చేస్తాం. నాకు ఒక వ్యక్తి విషయంలో మారాలని చెప్పేసి ఎవరు మారాలని చెప్పేసి అనుకుంటున్నారమ్మా? మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. మీ భర్త మీ అల్లుడు మారాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అవునమ్మా? ఎస్. మీ ఇంట్లో చూసినప్పుడు ఎవరిదమ్మా ఆరోగ్యం బాగుండదు? ఎవరిదమ్మా ఈ మధ్య ఆరోగ్యం బాగుంటలేదు మీ ఇంట్లో? మైక్ దగ్గర. మీకే బాగుండలేదు. తర్వాత నెక్స్ట్ మీ తల భాగంలోనమ్మా, ఈ భాగంలో బాగా నొప్పిలాగా స్పోర్ట్ లాగా వస్తుంది. కండ్లు కూడా ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది. ఎవరికి అట్లా అనిపిస్తుందమ్మా? మీకే అనిపిస్తుంది. నెక్స్ట్ మీరు పండుకున్నప్పుడు నిద్రలో కూడా ఎవరో చచ్చిపోయినటువంటి శ్మశానం, ఎవరో చచ్చిపోయినట్టుగాను ఏదో శ్మశానం కల్లోకి వస్తుంది. ఎవరికమ్మా అట్లా శ్మశానం కల్లోకి వచ్చేది? ఎవరికమ్మా? చచ్చిపోయిన వ్యక్తులు ఎవరు కల్లోకి వస్తున్నారు? మీ కల్లోకి ఎవరు వస్తున్నారమ్మా? మీ చిన్న మామ ఎవరో సిక్నెస్ తో చనిపోయారు. ఎవరమ్మా మీ చిన్న మామమ్మ? ఎవరో చనిపోయారు. చనిపోయాడు. కళ్ళు మూసుకొని ఇప్పుడు ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది అనుకోండి. ఇప్పుడు తలనొప్పి ఏదోనా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. మీకు నొప్పి ఉందమ్మా? ఇప్పుడు ఏ నొప్పి ఉంది చెప్పండి. ఇదంతా యాక్సిడెంట్ అయిన నొప్పి 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి మీకు మెడ నొప్పి ఉంది. అవునమ్మా? ఇక్కడ అంతా యాక్సిడెంట్ అయిన నొప్పి. ఇంకా ఏ నొప్పి ఉంది? ఈ చెస్టులా ఇదంతా మొత్తం తల నుంచి అరికల దాకా ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లం నొప్పులు ఉన్నాయి. హాస్పిటల్ పోతే ఏం లేదు, మంచిగా హాస్పిటల్ పోతే అన్ని రిపోర్ట్స్ నార్మల్ అంటున్నారు. ఏ రిపోర్ట్ అయినా కానీ నార్మల్ అని చెప్తున్నారు. అవునా? ఏ సిక్నెస్ లేదంటున్నారు, కానీ మీ ఒంట్లో మాత్రం నొప్పులు ఉన్నాయి. అవునమ్మా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారమ్మా? అన్ని విడిచేసి వెళ్ళిపోతా నమ్ముతున్నారా? బీమారి పినుగుముఖం లాగా పడ్డదని, ఏదో బీమారి వచ్చిన ఫేస్ లాగా ఉంది. అవునమ్మా? కానీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. రెడీ? మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు దేవుడు స్వస్థపరచ నమ్ముతున్నారా? కళ్ళు మూసుకొని ఇప్పుడు అగ్ని గంధకాలు పొట్టలోకి తల్లోకి అగ్ని గంధకాలు రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మ నోరు తెరవా, వరస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒక దురాత్మ, ఒక సర్ప దురాత్మ ఉంది. ఈ సర్ప దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నోరు తెరవా. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ కూడా కాలిపోతున్నాయి. విచెస్ బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నామా. నొప్పులన్నీ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఉందమ్మా? ఆయిల్ తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు. ఆయిల్ తీసుకోండమ్మా. రికెకే షజు. ఇప్పుడు మొత్తం నొప్పులు మొత్తం కూడా ఇప్పుడు మీ నెత్తి మీద ఆయిల్ వేస్తాను. ఇప్పుడు నొప్పులన్నీ విడిచేసి వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు నామములో చూడండి, ఈ ఆయిల్లో ఉన్న పవర్ చూడండి. ఆయిల్ నెత్తి మీద వేస్తుండగా పవర్, ఒంట్లో ఉన్న దురాత్మలు కదులుతుంది. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అది విడిచేసి వెళ్ళిపోతుంది. నొప్పులన్నీ విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఒకసారి నడవండి అమ్మా. నడిచి చెక్ చేసుకోండి. నడవండి. మొత్తం ఈ సిక్నెస్ ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. బంధకాలు తొలగిపోతున్నాయి. కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు ఏమున్నా కానీ నడవండి. మళ్ళీ నడవండి. యేసుక్రీస్తు నామములో ఇక నేను ప్రవచిస్తున్నాను. ఎవరి కోసం అయితే ప్రార్థిస్తానో వాళ్ళకి వెంటనే స్వస్థ కలుగుతాం. ప్రవచిస్తాను. చెప్పండి గట్టిగా.
ఎస్ చేయబడి ప్రార్థిస్తున్నాగా మీకున్న మంత్రశక్తులు ఎలా ఉందమ్మా? మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా? రిలీఫ్ ఉంది అయ్యగారు. ఇటు వైపు తిరిగి చెప్పండి, ఎలా ఉందమ్మా? రిలీఫ్ ఉంది. రిలీఫ్ ఉంది. ఇదివరకు ఎలా ఉండేది? ఏదో ఆగమాగము, మైక్ లేదు దగ్గర పెట్టు. ఆగమాగం, ఏదేదో భయం, ఏదేదో ఆగమాగం భయంగా ఉండేది. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టి ప్రార్థిస్తాను, మీకు ఇప్పుడు ఎలా ఉంది? రిలీఫ్. రిలీఫ్ ఉంది. నొప్పి ఉందా? లేదు. ఏ నొప్పి లేదు, తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి జయ చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి జయ చెప్పండి.